మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయ్యారు. లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులో పోలీసులు ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేసు దర్యాప్తులో భాగంగానే రేగా కాంతారావును పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. బెంగళూరులో అరెస్టు చేసిన అనంతరం తదుపరి చర్యల కోసం ఆయనను తరలించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయ్యారు. లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులో పోలీసులు ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగానే రేగా కాంతారావును పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. బెంగళూరులో అరెస్టు చేసిన అనంతరం తదుపరి చర్యల కోసం ఆయనను తరలించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులో పోలీసులు ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? పినపాక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావుని ఈరోజు హైదరాబాద్ పోలీసులు బెంగళూరులో అతను గుర్తించి అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతము పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావాల్సింది. ఒక యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుందంటే ఫిర్యాదులో ముఖ్యంగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసి పెళ్లి పేరుతో లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా యువతి తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ లో భారీ ఎత్తున పెట్టుబడి పేరుతో డబ్బులు తీసుకొని తన అనుమతి లేకుండా వీడియోలు తీసి తనని బ్లాక్ మెయిల్ సైతం చేసినట్టు ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 69 తో పాటు 351/2 కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతున్న వైపు కేసు నమోదు కాగానే వెంటనే రేగా కాంతారావు అటు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై ఇప్పటివరకు కోర్టు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకునేది, ఇంకా కేసు విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు బెంగళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించి అతను ప్రస్తుతమైతే అదుపులో తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. రేపు అతని స్టేట్మెంట్ అంతా నమోదు చేసుకున్న తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రేగా కాంతారావుపై కూడా అనేక లైంగిక ఆరోపణలతో పాటు మరోవైపు బ్లాక్ మెయిల్ చేశారు, మరోవైపు యువతిని తన అనుమతి లేకుండా వీడియోలు తీసినట్టు కూడా యువతి ఫిర్యాదు చేస్తుంది. కాబట్టి ఆ ఫిర్యాదు మేరకే ప్రస్తుతం పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు అతని స్టేట్మెంట్ అంతా నమోదు చేసుకున్న తర్వాత రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే సునీల్, ఈ కేసులో కేవలం లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయా, లేక బాధితురాలు పేర్కొన్నట్లుగా ఆర్థిక మోసాలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు ఏమైనా సేకరించారా? ప్రస్తుతమైతే ఉద్యోగం ఇప్పిస్తాను, అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని అదేవిధంగా పెళ్లి చేసుకుంటానని ప్రేమ పేరుతో లైంగికంగా తనను శారీరకంగా మానసికంగా ఉపయోగించుకొని వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నారు, తనకు భారీ ఎత్తున పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని నమ్మించి తన అనుమతి లేకుండా తన ఆ శారీరక సంబంధం తెలుసుకున్నటువంటి సమయంలో వీడియోలు తీసేయాలి, తనను బ్లాక్మెయిల్ చేశారంటూ కూడా యువతి ఆ పిటిషన్ లో పేర్కొంది. దీనిపై పంజాగుట్ట పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం అదేవిధంగా 351/2 ప్రకారం పంజాగుట్ట పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు చేసింది. ఎప్పుడైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో ఆ వెంటనే రేగా కాంతారావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కానీ కోర్టు మాత్రం ఎలాంటి బెయిల్ కి ముందస్తు బెయిల్ కి మాత్రం నిరాకరించి ప్రస్తుతం పిటిషన్ ఇంకా కోర్టులోనే పెండింగ్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు బెంగళూరులో రేగా కాంతారావు ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత రేపు రేగా కాంతారావుని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.